దీనికి మెటీరియల్స్‌ని యాడ్ చేద్దాం ఇప్పుడు. కలర్ ఏదుంది? బ్లాకే ఉంది. ప్లాస్టిక్ కలర్. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని తర్వాత లాస్ట్‌లో దీన్ని సెలెక్ట్ చేద్దాం. న్యూ, కంట్రోల్ ఎల్, లింక్ మెటీరియల్స్. తర్వాత ఇది బ్లాక్. కొంచెం షైనీగా ఉంది కాబట్టి రఫ్‌నెస్ 0.3. మెటాలిక్ లుక్ కూడా ఉంది కాబట్టి మెటాలిక్‌ని కూడా యాడ్ చేద్దాం. 0.3, 0.6. తర్వాత ఇక్కడ గ్రీన్ ఉంది దీనికి, ఈ బటన్‌కి. ఇక్కడ ఉంది ఇది. న్యూ వెర్షన్‌లో సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవ్వడం లేదు. మరి ఏమైనా సరిగ్గా అప్డేట్ అవ్వలేదేమో. మెటీరియల్ గ్రీన్ కలర్ ఉంది. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ఇష్టం. ఎమిషన్ ఏం వద్దు. గ్రీన్. తర్వాత రఫ్‌నెస్ ఓకే, సరిపోతుంది. దీనికి గ్లాస్ అయితే డిఫాల్ట్‌గా ఉన్న గ్లాస్‌ని యాడ్ చేద్దాం. గ్లాస్ BSTF. సారీ, నేను STRని దీనికి అప్లోడ్ చేస్తా. సైకిల్స్, ఎన్విరాన్మెంట్ టెక్స్చర్, ఓపెన్. పాలీహెవెన్‌లో నుంచి ఒక ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంకోటి తీసుకుందాం. బ్లెండర్ కిట్‌లో స్టూడియో లైటింగ్ HDRI కూడా ఉంటుంది. అది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక లైట్ యాడ్ చేద్దాం. షిఫ్ట్ ఏ, లైట్, ఏరియా లైట్, RX 9Y 90 degrees మైనస్ GY XGX. టార్చ్ బాగా చిన్న అయినట్టుంది. ఇక్కడ రఫ్‌నెస్‌ని మొత్తం తగ్గించేద్దాం. లైట్‌ని యాడ్ చేద్దాం దీంట్లో. పాయింట్ లైట్, GY GX. గ్లాస్ BSDF పనిచేయడం లేదు. ఒకసారి నార్మల్ మెటీరియలే వేసి రఫ్‌నెస్ 0. తర్వాత ఇక్కడ ట్రాన్స్మిషన్ ఫుల్. దీనికి దీనికి వస్తున్నది. ఇక్కడ గ్లాస్‌కి వేయలేదు మనం. గ్లాస్ ఎక్కడుంది? ఇది గ్లాస్. మైనస్, న్యూ. ఇప్పుడు గ్లాస్ BSDF. దానికి లోపల ఉన్న దానికి వేయడం వల్ల సరిగ్గా కనిపించలేదు. ఇది. ఇప్పుడు లోపల ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి వైట్ మెటల్ వేద్దాం. మెటాలిక్. ఇక్కడ ఒక లైట్ తీసుకున్నాం కదా,
ఆ లైట్ వాల్యూని తగ్గిద్దాం. పాయింట్ లైట్ లోపల పెట్టాను కదా! అది. పాయింట్ 1 ఇది కాదు. పవర్ ఇక్కడుంది. 1, 3 పాయింట్ 1, పాయింట్ 02, పాయింట్ 03. ఓకే. ఇక్కడ దీనికి నార్మల్ మ్యాప్‌ని యాడ్ చేయాలి. షేడర్ ఎడిటర్, షిఫ్ట్ ఏ, ఇమేజ్ టెక్స్చర్, కలర్, నార్మల్. ఇక్కడ ఆల్రెడీ నార్మల్ మ్యాప్ ఉంది. షిఫ్ట్ ఏ, నార్మల్ మ్యాప్, అటాచ్. చాలా ఎక్కువైపోయింది కదా! ఇక్కడ వాల్యూస్‌ని చేంజ్ చేయాలి. పాయింట్ 1, పాయింట్ 2. కెమెరాని సెట్ చేద్దాం. కంట్రోల్ ఆల్ట్ 0. ఆల్రెడీ కెమెరా ఉంది. దాన్ని సెట్ చేస్తున్నా. సో, రెండర్ చేసి చూద్దాం. ఇవి హైడ్ చేయాలి రెండర్‌లో కూడా. ఇప్పుడు F12. ఇంకా ఇవి కూడా ఉన్నాయి. ఏవైతే హైడ్‌లో ఉన్నాయో వాటన్నింటిని కూడా హైడ్ చేసేయాలి. మళ్ళీ F12. ఇప్పుడు అయింది. ఇమేజ్ ఎడిటర్, రెండర్. ఇక్కడ ఇదేంటి? కెమెరాని లాక్ చేద్దాం. ఇక్కడ ఏదేం వచ్చింది? యూవీ ఎడిటర్. నార్మల్ మ్యాప్ యాడ్ అయింది దానికి. అందుకే ఆ విధంగా వచ్చింది. మళ్ళొకసారి రెండర్. రెండర్ సెట్టింగ్స్ ఎప్పుడు చేసేవే. సైకిల్స్, నాయిస్ థ్రెషోల్డ్, రెండర్‌లో నాయిస్ థ్రెషోల్డ్ 0.01, మాక్సిమం శాంపిల్స్ 64 తీసుకున్నా ఓకే. ఇక్కడ నార్మల్ ఒక జీపీ ఉంటే జీపీని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కలర్ మేనేజ్మెంట్‌లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి రెండర్ చేసి చూద్దాం. F12 షార్ట్‌కట్. రెండర్ అయింది. కానీ కింద చాలా షైన్ అయింది హెచ్‌డిఆర్ఏ వల్ల. కాబట్టి హెచ్‌డిఆర్ఏని తగ్గిద్దాం. 0.1 తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒక లైట్ ఉండాలి కదా! ఈ లైట్‌ని కూడా పైనకి మూవ్ చేద్దాం. అంటే టాప్ వ్యూకి. ఆర్, వై. ఇట్లా. పైనకంటే ఈ విధంగా అన్నా. స్కేల్ డౌన్. చూద్దాం. అయితే ఇక్కడ ఉబ్బినట్టుగా వచ్చింది కదా! అది పోవడానికి ఏం చేద్దామంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇంకా బెవెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బెవెల్ యాడ్ చేయలేదు. బెవెల్‌ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఇది ఇక్కడ ఉండాలి. 0.2, 2 సెగ్మెంట్స్. షేడింగ్ హాట్ అండ్ నార్మల్స్. ఇప్పుడు నీట్‌గా వచ్చింది. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొక లైట్‌ని కూడా ఇటువైపు యాడ్ చేద్దాం. షిఫ్ట్ డి, ఆర్‌వై, జీఎక్స్. బ్రైట్‌గా అయిపోయింది. దీనిది కూడా తగ్గిద్దాం లైట్. 3. ఈ లైట్‌ది కూడా తగ్గిద్దాం. 3. ఇప్పుడు ఓకే. ఇప్పుడు రెండర్ చేద్దాం.
ఇది కొంచెం ఇంకెక్కువ తీసుకుందాం. ఇద్ ఇది ఉంది కదా! డెప్త్ అనేది నార్మల్ మ్యాప్‌ని ఇంక్రీజ్ చేద్దాం. ఆబ్జెక్ట్ 0.3 0.5 ఓకే. ఇప్పుడు చూద్దాం. అయితే లోపల లైట్ కనబడేలా ఒకటి కొంచెం మూవ్ చేద్దాం. కూడా లైట్ పడుతుంది. పైన మూవ్ చేద్దాం. ఇక్కడ ఉబ్బినట్టుగా వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది మాడిఫైయర్ బెవెల్ 0.2 0.1 షేడింగ్‌లో హార్డ్ అండ్ నార్మల్స్. ఇప్పుడు ఓకే. ఇక లోపల మీరు ఇవ్వచ్చు ఇంకేమైనా. నేను ఇలా సింపుల్‌గా ఇచ్చేసాను. తర్వాత సేవ్ చేసేద్దాం. అయితే కెమెరాని సెలెక్ట్ చేసి టైమ్ లైన్ కెమెరా ఇక్కడుంది. ఇది కెమెరా. వీటిని హైడ్ చేసేద్దాం. కెమెరా ఉంది కదా! ఈ కెమెరాకి కీ ఫ్రేమ్‌ని యాడ్ చేస్తున్నా నేను. కే లొకేషన్ రొటేషన్ అండ్ స్కేల్ ఏం అవసరం లేదు కానీ రొటేషన్. తర్వాత ఇంకొకటి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వ్యూని మారుద్దాం. లాక్ కెమెరా నుంచి తీసేసి ఆబ్జెక్ట్ అయితే నార్మల్‌గా మళ్ళీ F12 ఇక్కడ దీనికి కీ ఫ్రేమ్‌ని యాడ్ చేయాలి ఫస్ట్. F12 కీ ఫ్రేమ్‌ని యాడ్ చేస్తేనే ఇక్కడ రెండర్ చూపిస్తుంది. రెండర్ అవుతుంది సేమ్. ఏ కెమెరా వ్యూలో ఉందో ఆ కెమెరా వ్యూకి రెండర్ అవుతుంది. ఇలా వచ్చింది డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతే. ఇక్కడ మళ్ళీ కీ ఫ్రేమ్‌ని యాడ్ చేద్దాం. రొటేషన్ F12. మీరు రెండర్ చేసేటప్పుడు ఇది రెండర్ వ్యూలో ఉంచకుండా ఇలా వైర్ ఫ్రేమ్‌లో ఉంచేసి చేయండి. ఇంకొంచెం స్పీడ్‌గా అవుతుంది రెండర్. ఇప్పుడు కెమెరా ఇక్కడ నేను ఆబ్జెక్ట్‌కి యాడ్ చేశాను కీ ఫ్రేమ్స్. ఆబ్జెక్ట్‌కి కాదు కెమెరాకి యాడ్ చేయాలి కీ ఫ్రేమ్స్. రొటేషన్. ఇప్పుడు F12. ఇది డీటెయిల్ కనిపించడం కోసం ఇది చేశాను. మధ్యలో ఉండాలి. సేవ్ చేసేయాలి. సరే మరి రేపు ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌తోని స్టార్ట్ చేద్దాం. ఈ రోజుకి ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ కలుద్దాం.
హాయ్ రేవంత్. సరే మరి రేపు లైవ్‌లో కలుద్దాం.